హాయ్ అందరికీ, నేను ఈరోజు వీడియోలో ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా తయారీ విధానాన్ని అయితే చూసేద్దాము. కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 4 తీసుకున్నాను, ఇంకా సాల్ట్, పెప్పర్ పౌడరు, ఎగ్స్, ఆయిల్ సరిపడినంత, రెడ్ చిల్లీ పౌడరు, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్. ముందుగా ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. సో మీకు సరిపడిన ఎగ్స్ అయితే తీసుకోండి. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీని అయితే సన్నగా కట్ చేసుకొని ఈ ఎగ్ మిక్చర్లోకి అయితే వేసుకోవాలి. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా పెప్పర్ పౌడరు సరిపడినంత, సాల్ట్ సరిపడినంత, రెడ్ చిల్లీ పౌడర్ స్పైస్ కోసము, కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్ మిక్చర్లో బాగా కలిసేలాగా 1 or 2 minutes అయితే మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసుకొని ఇందాక చూపించినటువంటి బ్రెడ్ ముక్కల్ని ఈ ఎగ్ మిక్చర్లో బోత్ ద సైడ్స్ డిప్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలి 1 by 1. ఇక్కడ నేను 2 ఒకేసారి కాలుస్తున్నాను అనమాట. సో ఈజీగా ఇదే బ్రెడ్ మీద ఎగ్ మిక్చర్ని అయితే వేసుకోవాలి. ఎగ్ మిక్చర్ని వేసుకొని 2 వైపులా కూడా మంచిగా కాలేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కాలిన తరువాత బ్రెడ్ని వేరు చేసి ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఈజీగా మనం చివరిలో దీన్ని అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా నేను ఇదే విధంగా మిగిలిన ఈ ఎగ్ మిక్చర్లో డిప్ చేసి నేను కాల్చుకుంటున్నాను అనమాట. సేమ్ ఇదే విధంగా బోత్ ద సైడ్స్ డిప్ చేసుకొని ప్యాన్లో అయితే వేసుకొని సేమ్ ఎగ్ మిక్చర్ దాని మీద వేసుకొని ఈ విధంగా అయితే నేను కాల్చుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ, ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకోవచ్చు. సో అదనమాట. సో వన్స్ ఇలా మనం ఎగ్ మిక్చర్ని అయితే బ్రెడ్ మీద వేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. వన్స్ కాలిన తర్వాత 2 బ్రెడ్స్ని వేరు చేసి ఒకదాని మీద ఒకటి వేసుకోవాలన్నమాట. ఇంకా మన రెండో బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇలా రెడీ అయిపోయిన బ్రెడ్ ఆమ్లెట్ని మనం ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇంకా షేప్ని కట్ చేసుకోవడమే అట్ ద ఎండ్. సో అదన్నమాట. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ఈ సజెషన్ అయితే వెళ్తుంది. సో ప్లీజ్ లైక్, subscribe our channel. So keep watching our videos. Bye bye.